హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. ఈ వీడియోలో మనం ద గ్రేట్ లివింగ్ రాజరాజ చోళ అయిన తంజావూరు మరియు గంగైకొండ చోళపురం, అలాగే కుంభకోణంలో ఉన్న ఐరావతేశ్వర టెంపుల్, దానితో పాటుగా కుంభకోణంలో ఉన్న కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ని ఎలా సందర్శించాలో చూద్దాం. ముందుగా తంజావూరుకి ఎలా చేరుకోవాలో చూద్దాం. చెన్నై నుంచి తంజావూరుకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, కానీ చెన్నై సెంట్రల్ నుంచి అయితే లేవు. సో మనం అందుకే చెన్నై ఎగ్మూర్కి వచ్చి అక్కడి నుంచి తంజావూరు ట్రైన్స్ ఎక్కాలి. నేను కొన్ని ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఈ జర్నీ 5 to 6 hours ఉంటుంది. తంజావూరుకి మార్నింగ్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. తంజావూరులో స్టే చేయడానికి ఇక్కడ 600 to 800 రూపీస్లో హోటల్స్ దొరికేస్తాయి. నేను చెన్నైలో రూమ్ తీసుకున్నాను, అందుకే తంజావూరుకి నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఉన్న ప్లేసెస్ని మనం 1 డేలోనే కవర్ చేయొచ్చు అనమాట. సో మీరు చెన్నైలో తీసుకుంటే ఇక్కడ అవసరం లేదు ఇక్కడ తీసుకొని మీరు నిదానంగా ఇక్కడ ఉన్న ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. అలాగే తంజావూరుకి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను కొన్ని ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు తంజావూరులో చూడవలసిన ప్రదేశాలు ఏంటో చూద్దాం. తంజావూరు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ షేర్ ఆటోస్ అలాగే లోకల్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. నేను ఫస్ట్ తంజావూరులో ఉన్న బిగ్ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాను. అదేనండి బృహదీశ్వర ఆలయం. ఇక్కడ మీరు ఆటోలో అయినా వెళ్ళొచ్చు లేదా లోకల్ బస్సెస్లో అయినా వెళ్ళొచ్చు. ఈ బృహదీశ్వర ఆలయము రైల్వే స్టేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. నేను సిటీ బస్ ఎక్కి టెంపుల్ దగ్గరకు వెళ్తున్నాను, లేదా మనం షేర్ ఆటోలను కూడా వెళ్ళొచ్చు. షేర్ ఆటోలో వెళ్తే వాళ్ళు ఒక్కొక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే సిటీ బస్సులు అయితే 10 రూపీస్ అవుతుందన్నమాట. నేను సిటీ బస్సు ఎక్కి వచ్చాను, అందుకే వీళ్ళు నన్ను పాత బస్ స్టాండ్ దగ్గర దించారనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 200-300 meters దూరంలోనే టెంపుల్ ఉంది. అదే ఆటో ఎక్కితే మనని డైరెక్ట్ టెంపుల్ దగ్గరే డ్రాప్ చేస్తారు. మీకు నచ్చిన దాంట్లో ఇక్కడికి చేరుకోవచ్చు. నేను బడ్జెట్లో ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను సిటీ బస్ ఎక్కి వచ్చాను. ఇలా నడుచుకుంటూ వస్తే చూడండి, ఇక్కడ రాజరాజ చోళ స్టాచ్యూ అనమాట. అంటే ఇది ఒక పార్కు, బట్ అంత డెవలప్ ఏం లేదు, జస్ట్ చిన్న పార్క్ లాగా ఉంది, నీట్నెస్ ఏం లేదనమాట. ఈయనే అనమాట ఈ తంజావూరు బిగ్ టెంపుల్ని కట్టించింది. చూడండి, ఇదే అనమాట తంజావూరు బృహదీశ్వర టెంపుల్. ఎర్లీ మార్నింగ్ కాబట్టి సన్లైట్లో గోల్డెన్ కలర్లో మెరుస్తూ ఉంది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ హైలైట్ అనమాట అసలు. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట, ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ టెంపుల్ని రాజరాజ చోళన్ కట్టించాడనమాట. ఈ టెంపుల్ ఇప్పటికి 1000 years అయింది కట్టించి. ఇప్పటికీ చూడండి, చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట టెంపుల్. దీని ఆర్కిటెక్చర్ కానీ హైలైట్ అసలు. ఈ టెంపుల్ ఉన్న చోటు నుంచి చుట్టుపక్కల ఎక్కడ 100 kilometers వరకు గ్రానైట్ స్టోన్ లేదనమాట. బట్ రాజరాజ చోళన్ 100 kilometers దూరం నుంచి గ్రానైట్ రాయి తెప్పించి ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు. హైలైట్గా ఉంటుంది. ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయటానికి ఓన్లీ గ్రానైట్ స్టోన్నే యూజ్ చేశారు. ఎక్కడ కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ యూజ్ చేయలేదు. చూడండి, ఇదే అనమాట. ఇది మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్ళడానికి ఇవే. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ టెంపుల్ ఉన్న మెయిన్ విమాన గోపురం వచ్చేసి 216 అడుగులు ఎత్తు ఉంటుంది. అది ఓన్లీ పజిల్ సిస్టంలో అంత ఎత్తు కట్టించారనమాట. చూడండి, ఈ టెంపుల్లో 13 అడుగుల శివలింగం ఉంటుందన్నమాట. చూడండి, మామూలుగా టెంపుల్లోకి మొబైల్ అలౌ లేదు, బట్ నేను ట్రై చేశాను చూపించడానికి. చూడండి, ఇది గర్భగుడి లోపల అనమాట. ఈ టెంపుల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి, స్వామివారు 13 అడుగుల శివలింగం అనమాట. పైన మనకి ఎంత కనిపిస్తుందో కింద భూమిలో కూడా అంతే ఉందంట. చూడండి, ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ హైలైట్ అనమాట. చూడండి, ఎంత అద్భుతంగా ఆ కాలంలో అంటే 1000 సంవత్సరాల క్రితం ఎటువంటి పనిముట్లు లేనప్పుడే ఇంత అద్భుతంగా
ఈ టెంపుల్ని కట్టించారు. ఇక్కడ చూడండి, టెంపుల్ గాలిగోపురం పైన కనిపిస్తున్న విమాన గోపురం ఉంది కదా, అది వచ్చేసి 80 టన్నుల బరువు ఉంటుంది. బట్ ఆ కాలంలో ఎలా సాధ్యమైందో మరి తెలీదు. ఎంత అద్భుతంగా కట్టించారో చూడండి. టెంపుల్తో పాటు ఇక్కడ చూడండి, టెంపుల్కి ఎదురుగా 13 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో నల్లటి గ్రానైట్ స్టోన్తో తయారు చేసిన నంది విగ్రహం ఉంది. దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మండపం పైన చూడండి, తంజావూరు పెయింటింగ్స్ అనమాట. ఇవి 1000 ఇయర్స్ ముందు చేసినవే, ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇదే అనమాట నంది విగ్రహం. బ్లాక్ గ్రానైట్ స్టోన్తో చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా. నాకు ఈ టెంపుల్ని చూడడానికి మొత్తం 3 అవర్స్ పట్టిందనమాట. అంటే ఇక్కడ ఉన్న శిల్పాలు ప్లస్ ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ని చూస్తూ అక్కడే ఉండిపోయాను. ఆ టెంపుల్ చూసుకొని ఆ టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఇక్కడ మీనాక్షి అమ్మ టెంపుల్ ఉందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెంపుల్ను కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని 1760లో మరాఠా రాజులలో ఒకడైన ప్రతాప్ సింగ్ భోస్లే నిర్మించాడు. ఇక్కడున్న అమ్మవారిని బంగారు కామాక్షి అమ్మ అని పిలుస్తారు. యాక్చువల్గా ఇక్కడున్న అమ్మవారి విగ్రహం బంగారంతో తయారు చేశారనమాట. బట్ కాంచీపురం నుండి తంజావూరుకి విగ్రహాన్ని తరలించేటప్పుడు ఈ విగ్రహాన్ని దొంగల నుండి దాచడానికి అమ్మవారి ముఖానికి పునుగు అనే నల్ల పదార్థాన్ని పూశారంట. ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ టెంపుల్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. నేను కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న తంజావూరు ప్యాలెస్ చూడడానికి వచ్చాను. మనం తంజావూరులో చూడవలసిన వాటిలో ఈ తంజావూరు ప్యాలెస్ ఒకటనమాట. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఈచ్ మెంబర్కి 50 రూపీస్ ఉంటుంది. ఇది ప్యాలెస్ మ్యాప్ అనమాట. ఏమేమి ఉన్నాయో మనం చూడవలసినవి ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ప్యాలెస్లో మనం చూడవలసిన వాటిలో ఫస్ట్ ప్లేస్ మరాఠా కింగ్ సర్ఫోజీ మెమోరియల్ హాల్. ఈ మ్యూజియంకి వెళ్ళాలి అంటే మనం సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి 5 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళడానికి వెళ్ళే వే మొత్తం బూత్ బంగ్లాలా ఉంటుంది. చూడండి, ఈ మ్యూజియంలో మరాఠా రాజులు యూజ్ చేసిన వస్తువులను మనం సందర్శించవచ్చు. ఆ కాలం నాటి నాణేలు, ఆయుధాలు మరియు వారు ధరించిన వస్త్రాలు ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఈ ప్యాలెస్లో మనం చూడవలసిన వాటిలో సెకండ్ ప్లేస్ మరాఠా దర్బార్ హాలు. ఈ దర్బార్ హాల్లో చూడండి, పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ ఆ కాలం నాటి తంజావూరు పెయింటింగ్స్ అనమాట. మన ఇండియాలో తంజావూరు పెయింటింగ్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటో ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. తంజావూరు పెయింటింగ్స్ అంటే వరల్డ్ ఫేమస్ అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. చూడండి, ఆ కాలంలోనే ఎంత అద్భుతంగా ఈ పెయింటింగ్స్ వేశారు. అలాగే ఈ హాల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఈ ప్యాలెస్లో మనం చూడవలసిన వాటిలో థర్డ్ ప్లేస్ అనమాట సరస్వతి మహల్ లైబ్రరీ. ఇది ఆసియాలోనే మొట్టమొదటి లైబ్రరీ అంట. దీన్ని ఫస్ట్ తంజావూరు నాయక్ స్థాపించాడు. తర్వాత వచ్చిన మరాఠా రాజులు కూడా దీన్ని కంటిన్యూ చేశారు. ఈ లైబ్రరీలో 73,000 పుస్తకాలు, అలాగే 49,000 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ ప్యాలెస్లో మనం చూడవలసిన వాటిలో ఫోర్త్ ప్లేస్ తంజావూరు బెల్ టవర్.
ఇది ఒకప్పుడు తంజావూరుకి బెల్ టవర్లా పనిచేసేదంట, ప్రస్తుతం పనిచేయట్లేదు. ఈ ప్యాలెస్లో చూడవలసిన వాటిలో 5th ప్లేస్ ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ మనకి తవ్వకాలలో దొరికిన పురాతన రాతి శిల్పాలు, నాణేలు, కాపర్ నాణేలు, కాపర్ శిల్పాలు ఇక్కడ మనం చూడొచ్చు. మనం దీని లోపలికి రాగానే పురాతన రాతి శిల్పాలను సందర్శించవచ్చు. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, కాపర్ విగ్రహాలు అన్నమాట. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇవన్నీ తవ్వకాలలో బయటపడ్డాయి అన్నమాట. ఇది వచ్చేసి నాయక్ మీటింగ్ హాల్. ఇది చూడండి, ఇదంతా తంజావూరు పెయింటింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఈ తంజావూరు ప్యాలెస్లో మనం తిమింగలం యొక్క స్కెలెటన్ చూడొచ్చు. ఇది చూడండి, 92 అడుగుల పొడవు ఉంటుంది. 1955లో తరంగబడి అనే బీచ్లో దొరికిందనమాట చనిపోయిన తిమింగలం. దాన్ని స్కెలెటన్ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవి అనమాట తంజావూరు ప్యాలెస్లో చూడవలసిన ప్లేసెస్. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇవి అనమాట మనం తంజావూరులో చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్. ఇవి చూసుకొని నేను ఇక్కడి నుంచి కుంభకోణం వెళ్ళాను. తంజావూరు నుంచి కుంభకోణం 42 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ ఉంటుందన్నమాట. మీరు ట్రైన్లో అయినా బస్సులో అయినా కుంభకోణం రీచ్ అవ్వచ్చు. నేను కుంభకోణానికి ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాను, అందుకే టెంపుల్స్ అన్నీ ఇక్కడ క్లోజ్ చేసి ఉన్నారు. ఇవన్నీ ఈవినింగ్ 4 o'clock అలా ఓపెన్ చేస్తారనమాట. తమిళనాడులో ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ 12:30 నుంచి ఈవినింగ్ 4 వరకు క్లోజ్ చేసి ఉంటారనమాట. దీని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నది కుంభకోణంలోని మహామహం కోనేరు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెద్ద తిరునాళ జరుగుతుంటుందంట. ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుందో తెలీదు, బట్ ఏప్రిల్ మే నెలలో తిరునాళ జరుగుతుంది ఇక్కడ. మీరు ఆ టైంలో వస్తే మీరు ఇక్కడ జరిగే తిరునాళ్ళను చూడొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ కుంభకోణంలోని శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్. సాక్షాత్తు పార్వతీదేవి అడుగుపెట్టిన ప్రదేశము. నేను వెళ్ళినప్పుడు క్లోజ్ చేసి ఉన్నారు. సో అందుకే కుంభకోణం నుంచి గంగైకొండ చోళపురం వెళ్ళడానికి వచ్చాను. ఇది కుంభకోణం బస్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి గంగైకొండ చోళపురం 34 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ ఉంటుంది. నేను ఆఫ్టర్నూన్ ఇక్కడ నుంచి బయలుదేరాను, అంటే అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అవుతుంది కదా. సో ఆ టెంపుల్ చూసుకొని రిటర్న్లో కుంభకోణంలో ఉన్న ప్లేసెస్ చూద్దామని వచ్చానమాట. కుంభకోణం నుంచి గంగైకొండ చోళపురం ఎలా వెళ్ళాలో, ఏ బస్ ఎక్కాలో నేను ఆల్రెడీ గంగైకొండ చోళపురం వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను ఫుల్ డీటెయిల్స్తో. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. మీరు గంగైకొండ చోళపురం తంజావూరు నుంచి కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. తంజావూరు నుంచి అయితే 80 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. 2.5 అవర్ జర్నీ పడుతుంది. నేను కుంభకోణంలోని ప్లేసెస్ చూద్దామని కుంభకోణం నుంచి వచ్చాను, బట్ అక్కడ క్లోజ్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చేసాను. మీరు డైరెక్ట్గా తంజావూరు నుంచి అయినా ఈ గంగైకొండ చోళపురం రీచ్ అవ్వచ్చు. అది కూడా ఎలా రీచ్ అవ్వాలో నేను ఆల్రెడీ గంగైకొండ చోళపురం వీడియో చేసినప్పుడు చెప్పాను. ఈ గంగైకొండ చోళపురం చూడటానికి సపరేట్గా ట్రిప్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. తంజావూరు ట్రిప్కి వచ్చినప్పుడే ఈ గంగైకొండ చోళపురాన్ని మనం కవర్ చేయొచ్చు. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో కట్టించాడు. ఈ టెంపుల్ పేరు వచ్చేసి గంగైకొండ చోళపురం బృహదీశ్వర ఆలయం. ఈ టెంపుల్ని మొదటి రాజేంద్ర చోళుడు పాలవంశ విజయానికి గుర్తుగా కట్టించాడు. ఈ టెంపుల్లో మనకి ప్రధాన ఆకర్షణ వచ్చేసి ఇక్కడ చెక్కిన శిల్ప కళారూపాలు. ఈ శిల్పాలు చోళుల శిలాకల్ప రీతికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటాయి. మీరు ఈ గుడిలో సౌత్ ఇండియాలో కల్లా అతిపెద్ద శివలింగం కలిగి ఉంది. ఈ ఆలయంలో ఎన్నో వివిధ రకాల శిల్పాలను మొదటి రాజేంద్ర చోళుడు చెక్కించాడనమాట. చూడండి, ఇది ఆలయం యొక్క గోపురం అన్నమాట. చాలా అద్భుతంగా చెక్కించాడు కదా. ఇది తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే కొంచెం తక్కువ హైట్లో ఉంటుంది.
మొదటి రాజేంద్ర చోళుడు తన తండ్రి గౌరవం కోసం దీన్ని చిన్నగా కట్టించాడంట. చూడండి, 13.5 అడుగుల శివలింగం ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ టెంపుల్ని చూసుకొని నేను కుంభకోణం రిటర్న్ అయ్యాను. మనం కుంభకోణం నుంచి ఇక్కడికి ఎలా వచ్చామో సేమ్ అలాగే రిటర్న్ అవ్వండి. నేను ఇక్కడ నుంచి ఈవినింగ్ 5కి అలా మూవ్ అయ్యాను. కుంభకోణం చేరుకునేసరికి 6 అలా అయింది. నేను కుంభకోణం బస్ స్టాప్లో బస్సు దిగి ఇక్కడి నుంచి ఐరావతేశ్వర టెంపుల్ చూడటానికి మనకి సిటీ లోకల్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఆ బస్సు ఎక్కి మనం డైరెక్ట్గా ఐరావతేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ కుంభకోణం సిటీ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ దారాసురం అనే ప్లేస్లో ఉంటుంది. కుంభకోణం సిటీ నుంచి మనకి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. లోకల్ సిటీ బస్సెస్ మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. 10 రూపీస్ ఈచ్ మెంబర్కి ఛార్జ్ చేస్తారు. మీరు ఆటోలో అయినా ఇక్కడికి చేరుకోవచ్చు. ఆటో వాళ్ళు ఈచ్ మెంబర్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను ఈ టెంపుల్ రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయింది. మీరు మాత్రం ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో టెంపుల్ చూడడానికి రావద్దు. ఎందుకంటే ఈ టెంపుల్లో ఉన్న అంటే శిల్పాలను వాటిని మనం సరిగా చూడలేము. బట్ నాకు టైం లేదు కాబట్టి నేను వచ్చాను తప్పక. మీరు మాత్రం ఇంకొక 1 డే స్టే చేసేలాగా ప్లాన్ చేసుకొని రండి. అంటే ఇక్కడ ఉన్నవన్నీ ఇంకా నీట్గా చూడొచ్చు. ఈ ఐరావతేశ్వర టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంది చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూడండి ఇలా గ్రిల్ పెట్టారు కదా, ఆ స్టెప్స్ అన్నమాట. ఇలా వాటిని మనం కొట్టినప్పుడు ఫస్ట్ 3 మెట్లు ఔం అని ఓంకార శబ్దం చేస్తాయి. మిగతా 7 మెట్లు సంగీతంలో ఉన్న సరిగమ పదనిస అని శబ్దం చేస్తాయి. నేను వెళ్ళే టయానికి మొత్తం చీకటై ఉంది, అందుకే మీకు సరిగా చూపించలేకపోతున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. ఎలా చేరుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఫుల్ డీటెయిల్స్తో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ ఐరావతేశ్వర ఆలయం గంగైకొండ చోళపురంలో ఉన్న బృహదీశ్వర ఆలయం, అలాగే తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయాన్ని, ఈ మూడింటిని కలిపి ద గ్రేట్ లివింగ్ చోళా అని పిలుస్తారు. ఈ 3 ఆలయాలకు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు కూడా వచ్చింది. ఈ ఆలయాన్ని యాక్చువల్గా కోనేరులో కట్టించారు. అందుకే చూడండి ఈ టెంపుల్ కొంచెం హైట్లో ఉంటుంది. అలాగే ఈ టెంపుల్లో మనకి 2 సెంటీమీటర్లు కలిగిన శిల్పాలు, మైక్రో కార్వింగ్స్, 3D కార్వింగ్స్, ఇలా డిఫరెంట్ శిల్పాలను మనం చూడొచ్చు. ఈ ఆలయాన్ని 2వ రాజరాజ చోళ 1146 నుంచి 1173 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఆ టైంలోనే ఇతను 1167లో ఈ టెంపుల్ని నిర్మించాడు. ఇతను బృహదీశ్వర ఆలయంలో లాగా పెద్ద శిల్పాలను చెక్కకుండా తన ప్రత్యేకతను చాటుకోవాలని చిన్న మైక్రో శిల్పాలను చెక్కించాడు. మీరు ఈ టెంపుల్లోని పిల్లర్స్ని బాగా గమనిస్తే 2 సెంటీమీటర్ల శిల్పాలు మనం చూడొచ్చు. అలాగే 3D శిల్పాలు, మైక్రో కార్వింగ్ శిల్పాలను చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా వర్షాలు పడ్డప్పుడు ఈ టెంపుల్ ఇప్పటికీ ఇలా మునిగిపోతూ ఉంటుంది. అలాగే ఈ టెంపుల్లో ఇక్కడ కనిపిస్తున్న చిన్న శిల్పాలు చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఎంతో అద్భుతంగా ఆ కాలంలో ఎలా చెక్కారో. మరి ఆ కాలంలో ప్రజలు ఎలా జీవించేవారు, 3D కార్వింగ్స్, మైక్రో కార్వింగ్స్, ఇల్యూజన్ కార్వింగ్స్, ఇలాంటివి ఈ టెంపుల్లో చాలా మనం చూడొచ్చు అన్నమాట. ఈ ఐరావతేశ్వర టెంపుల్ చూసుకొని నేను రిటర్న్ కుంభకోణంలో ఉన్న శ్రీ నగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వచ్చాను కదా, అప్పుడు క్లోజ్ చేసి ఉన్నారు. అందుకే నేను రిటర్న్ వచ్చి మళ్ళీ చూడడానికి వచ్చాను ఈ టెంపుల్ని. ఇక్కడికి నేను చేరుకునేసరికి 8 అలా అయింది. యాక్చువల్గా టెంపుల్ 9కి క్లోజ్ చేస్తారనమాట. సో అందుకే ఫాస్ట్గా వచ్చేసాను. ఈ టెంపుల్లో సాక్షాత్తు పార్వతీదేవి అడుగు పెట్టిందని చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్లో శివుడు మనకి సర్పరాజు వేషంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం చోళ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత వాళ్ళు కట్టించిన మొదటి 4 గుళ్ళలో ఈ గుడి ఒకటి. అందుకే కుంభకోణంలో ఉన్న గుళ్ళలో ఈ టెంపుల్ను కూడా ఒక ముఖ్యమైన టెంపుల్గా భావిస్తారు.
ఈ టెంపుల్లో ఏప్రిల్ మే నెలలో ఫస్ట్ 3 రోజులు సూర్యుని కిరణాలు డైరెక్ట్గా గర్భగుడిలో నాగరాజు రూపంలో ఉన్న శివుని మీద పడతాయి. అలా ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు నిర్మించాడు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోతో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఈ టెంపుల్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసినాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ నాగేశ్వర స్వామి టెంపుల్ చూసుకొని దీనికి 1/2 కిలోమీటర్ దూరంలో కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. దాన్ని కూడా మనం చూడొచ్చు. దీని స్థల పురాణ ప్రకారం నవకన్యకలు అంటే గంగా, సరస్వతి, కావేరి, నర్మదా, యమున, గోదావరి, కృష్ణ, మహానది, సరయూ నదులలో భక్తులు వచ్చి ఈ పుణ్యతీర్థాలలో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుంటున్నారు. కానీ ఆ పాపాలన్నీ ఈ నదమ్మ తల్లులకు వచ్చి వాటిని మోయలేని భారంగా అయ్యాయి. వాళ్ళు కాశీ చేరుకొని విశ్వేశ్వరుడిని తమ భారం తీరే మార్గం చెప్పమని కోరగా ఆయన మహామహం రోజు కుంభకోణంలోని మహామహంలో స్నానం చేస్తే వారి పాపాలు పోతాయని సలహా ఇచ్చాడు. బట్ వాళ్ళకి దారి తెలియకపోతే స్వయంగా వచ్చి హెల్ప్ చేశాడంట. పాపాలు పోగొట్టుకున్న నవకన్యలు పరమేశ్వరుని ఇక్కడే వెలసి భక్తుల కోరికలు తీర్చమని ప్రాధేయపడ్డారంట. వారి కోరిక మీద శివుడు కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడు అని చెప్తారు. ఈ టెంపుల్ని చూసుకొని జస్ట్ ఈ టెంపుల్కి దగ్గరలోనే అభిముఖేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. దాన్ని కూడా మీరు సందర్శించవచ్చు. ఇవి అన్నమాట మనం తంజావూరు, గంగైకొండ చోళపురం, అలాగే కుంభకోణంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు. ఇంతటితో ఈ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంతో చూద్దాము. ట్రైన్ టికెట్స్ చెక్ ఆన్ ఐఆర్సిటీసీ. తంజావూరులో రూమ్ కాస్ట్ 600 to 800 రూపీస్లో పర్ డేకి మంచి రూమ్స్ అవైలబుల్గా దొరుకుతాయి. మీరు కుంభకోణంలో అయినా స్టే చేయొచ్చు. ఇంతే కాస్ట్లో మీకు అక్కడ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. లోకల్ ట్రాన్స్పోర్ట్ తంజావూరు, గంగైకొండ చోళపురం అండ్ కుంభకోణం ఈ మూడింటి కలిపి నాకు 400 రూపీస్ అయింది. ఫుడ్ కాస్ట్ పర్ డేకి ఈచ్ పర్సన్కి 250 రూపీస్లో మేనేజ్ చేయొచ్చు. అదర్ ఎక్స్పెన్సెస్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత. ఈ బడ్జెట్ వచ్చేసి ఓన్లీ చెన్నై నుంచి ఈ 3 ప్లేసెస్ని కవర్ చేయడానికి ఇంత అవుతుందన్నమాట. నాకు మాత్రం 1000 రూపీస్ అయింది. ఎందుకంటే నేను చెన్నై నుంచే తంజావూరు, గంగైకొండ చోళపురం, ఈ కుంభకోణం కవర్ చేశాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి వస్తే మాత్రం దీనికి ఒక 2000 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దీని ప్రకారంగా మీ తంజావూరు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.